హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేచి ముందుగా చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు పొద్దున్నే లేచి 6కి లేచి చర్చికి వచ్చాము. మేము చర్చికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా బాబు చర్చిలో స్కిట్ డాన్స్ ఏం చేస్తున్నాడు అనేది చూపిస్తాను. గేట్ కాడ అసలు వదులుతారో వదలరు అనుకున్నాను. గేట్ కాడ కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదు, పంపించేశారు. మా బాబు నేను వచ్చేసాం. ఇంకా అందరూ చర్చిలో ఇంకా రాలేదు, వచ్చారు కానీ బయట టిఫిన్ చేస్తున్నారు. మా బాబు నేనేమో లోపల ఇంటికాడే తినేసి వచ్చేసాం మేము. అందుకని లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. చర్చి ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఈరోజు అంతటి మొత్తాన్ని మీకు తీసి నేను ఈరోజు ఏమేమి చేసామనేది పెడతాను. రోజు చర్చిలో కూడా గేమ్స్ ఉన్నాయంటండి. ఆ గేమ్స్లో నేను కూడా ఉన్నాను. బాయ్స్ వచ్చి 5 మెంబర్స్, గర్ల్స్ వచ్చి 5 మెంబర్స్ ఉండాలన్నారు. మేము అలా నిలబడి ఉన్నాము. గేమ్ ఎలా ఆడాలో ఏంటో అనేది ఆ అమ్మాయి చెప్తుంది అనమాట. దాన్ని అందరం విని అందరం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టేబుల్ కాడ వాక్యం ఉంది, ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్ని అక్కడ పూర్తి చేయాలి. అంటే స్లిప్లో చిన్నగా ముక్కలుగా రాసి ఇచ్చారు. అది సెంటెన్స్ మొత్తం పూర్తి చేయాలి, మొక్కలన్నీ వరుసలో పెట్టి. అందులో ఒకళ్ళే అది సెంటెన్స్ పూర్తి చేయాలి, దాన్ని పట్టుకొని సెట్ చేయాలన్నమాట. కడమ వాళ్ళు మట్టికి అలాగే వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే. ఎవరు ఫస్ట్ పెడతారా అని చూస్తున్నారు. పెట్టారు కానీ తప్పైపోయింది. అక్కడికి మళ్ళీ సెట్ చేస్తున్నాము కలిసి. ఆడే ఆటలో నన్ను ఆడమన్నారు. నాకేమో హిందీలో బైబిల్ వాక్యాలు అంతగా నాకు సెట్ చేయలేను నేను. అందుకని ఎక్కడ తప్పులు అవుతాయో అని నేను చేయలేను, మీరు చేయండి, కడవాద నేను చేస్తాను అన్నాను. వాళ్ళు ఫస్ట్ పెట్టినప్పుడే నాకు తప్పు అనిపించింది. నేను చెప్తే మళ్ళీ అది హిందీలో కదా, మళ్ళీ అక్కడ నేనే తప్పని నన్ను అంటారని నేను మెలకుండా ఉన్నాను. ఆ తర్వాత తప్పు అయ్యేసరికి నెక్స్ట్ అన్నాను, ముందు పెట్టాల్సింది వేరేదని చెప్పాను. మాకన్నా ముందు బాయ్స్ పిల్లలే పెట్టేశారనమాట. వాటిని చక్కగా సెట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు పిల్లలు సెకండ్ రౌండ్కి ఏమో వెళ్ళిపోయారు. మేమేమో ఫస్ట్ రౌండ్లోనే ఉండిపోయాం. పిల్లలేమో సెకండ్ రౌండ్కి వచ్చి వాళ్ళేమో ఆడేస్తున్నారు ఆటలు. మాదేమో ఇంకా అవ్వలేదు, లాస్ట్లో ఉన్నాం మేము కూడా. పిల్లలేమో చక్కగా సెకండ్ రౌండ్ కూడా చాలా ఫాస్ట్గా ఆడేశారు పిల్లలు. మాదేమో ఇంకా ఫస్ట్ రౌండ్లోనే ఉండిపోయాం మేము. బైబిల్లో ఉన్న వాక్యం సెంటెన్స్ ఏమో ఇంతవరకు మాకు రాలేదండి. అది అక్కడికి సెట్ చేసి చూస్తున్నారు. మంచి సెంటెన్స్, అది వాక్యం సెంటెన్స్ వచ్చిందా లేదా అని. పిల్లలేమో సెకండ్ రౌండ్ కూడా ఆడేసి మేము థర్డ్ రౌండ్కి వెళ్ళిపోవాలి అని వాళ్ళేమో థర్డ్ రౌండ్కి కూడా వచ్చేసారు. మేము ఇంకా ఫస్ట్ రౌండ్ ఇప్పుడే గెలిసాము. సెకండ్ రౌండ్కి 4 నెంబర్స్ రావాలి. ఎవరైతే ఆడారో ఫస్ట్ రౌండ్లో వాళ్ళు అక్కడే ఆ బెంచ్ కాడే నిలబడిపోవాలి. సెకండ్ రౌండ్లో నేను నిలబడ్డాను, కడమ వాళ్ళు ఆడుతున్నారు. రౌండ్లో ఏమన్నా ఆడేది, నిలబడిన వాళ్ళు మిగతా వాళ్ళు ముగ్గురు ఆపోజిట్గా ఆడాలి, తిరగాలి, ఎగరాలి. ఇలా గేమ్ అనమాట సెకండ్ రౌండ్లో పెట్టింది. ఇది వాళ్ళు ఆ రౌండ్ వాళ్ళు ఆడారు, ఎగరడం తిరగడం అనేది ఇది వాళ్ళు ఆడారు. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది మాది. ఇంకా థర్డ్ రౌండ్కి వెళ్ళాం మేము కూడా. థర్డ్ రౌండ్ వచ్చే వరకు పిల్లలను కూడా అలాగే ఆపేశారు బాయ్స్ని. ఇంకా ఇద్దరం కలిసి ఆడడానికి. టీ కప్పుల్లో ఒక కప్పులోనే టాఫీ ఉంటుందంట. ఆ టాఫీ తిన్న వాళ్ళే ముందుకి వెళ్తారంట. లేదా ఏ కప్పు తీస్తారో ఆ కప్పులో ఏ స్లిప్లో ఏం రాసి ఉందో అది కంపల్సరీ వాళ్ళు చెయ్యాలని ఉంది. పిల్లలను ఇది చూడండి, ఒక్కసారి టాఫీ ఉన్న కప్పుని తీసారు. అసలు నిజంగా వాళ్ళకి ఎలా తట్టిందో చూడండి, ఆ కప్పులోనే ఉందని. ఇది నెక్స్ట్ రౌండ్, 4th రౌండ్ అనమాట. ఈ 4th రౌండ్లో కొన్ని బైబిల్ క్విజ్ ఉన్నాయి, ఆన్సర్లు రాయాలన్నమాట. ఏ టీం రాస్తే ఆ టీము ముందుకెళ్ళిద్ది. వాటిలో కూడా 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అన్నీ 4 రాసినా ఒకటి రాయలేకపోయారు. అందుకని దానికి కుదిగా ఒక క్వశ్చన్ అడిగేసరికి బాయ్సే గెలిచారండి, బాయ్స్ టీమే. లాస్ట్లో చర్చ్ మొత్తం అయిపోయిందండి. బయట చాయ్ను కేక్ ఇచ్చారు. ఇంతకీ మేము వెళ్ళింది నేను మా విజ్జువే వెళ్ళాము స్కూటీ వేసుకుని. మా హస్బెండ్కి ఆ రోజు డ్యూటీ పడింది. ప్రోగ్రామ్స్ అన్నీ జరిగినాయండి. అవి నేను ఒక్కోటిగా పెడతాను ప్రోగ్రామ్స్. మా విజ్జు వాటిల్లో కూడా ఉన్నాడు. ఆ రోజు చాలా మబ్బుగా వర్షం పడింది. ఇంకెక్కడ వర్షం పడిద్దోనని మేము ఇంటికి వచ్చేసాము తొందరగా. ఆ విజ్జు నేనేమో ఇంటికి వచ్చేసాము. వర్షం ఇంకా రాలేదు. మేము ఇంటికి చేరుకున్నాము. కానీ మా ఆయన ఇంకా డ్యూటీ కాడ నుండి రాలేదు. ఇంకా మా ఆయన వస్తే కానీ అందరం కలిసి అన్నం తింటాం. వీడియో మీకు ఎలా నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.